వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెనాలి పర్యటనపై రాజకీయ దుమారం రేగుతోంది. పోలీసుల చేతిలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. కానీ గంజాయి గ్యాంగ్కు మద్దతుగా మాజీ సీఎం ఎలా వెళతారంటూ అధికార పార్టీ విమర్శిస్తోంది. మెజారిటీ ప్రజలు మాత్రం జగన్ తీరును విమర్శిస్తున్నారు. కానీ తన తెనాలి టూర్ వెనుక వైఎస్ జగన్ బిగ్ ప్లాన్ వేశారా? అందుకే పట్టుబట్టి మరీ తెనాలి వెళ్లారా? గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇటీవల పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న 3 యువకుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. వారిని ఓదార్చి ఈ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే సదరు యువకులపై రౌడీ షీట్లు ఉన్నాయని, వారు గంజాయి విక్రయాలు, సామాన్యులపై దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అలాంటి వారికి జగన్ మద్దతు తెలపడంపై రకరకాల చర్చ జరుగుతోంది. ఓ మాజీ సీఎంగా పనిచేసిన జగన్ గంజాయి గ్యాంగ్కు ఎలా సపోర్ట్ చేస్తారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తుండగా వైసీపీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో 3 యువకులను పోలీసులు చితకబాదారు. ఓ కానిస్టేబుల్ వారిపై లాఠీతో విరుచుకుపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే వారంతా దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన వారని, వారిపై పోలీసులు అన్యాయంగా చిత్రహింసలకు గురిచేశారని జగన్ ఆరోపించారు. పోలీసులు కోర్టు తీర్పు ఇవ్వకముందే యువకులను శిక్షించడం, వారి పరువును బహిరంగంగా దెబ్బతీయడం సరికాదని జగన్ అన్నారు. ఈ యువకులు చదువుకున్నవారు, వారిపై ఉన్న కేసులు పెద్దవి కావని ఆయన చెప్పుకొచ్చారు. అయితే జగన్ వారిని పరామర్శించడాన్ని అధికార పార్టీ తీవ్రంగా స్పందించింది. గంజాయి గ్యాంగ్కు వైసీపీ మద్దతిస్తోందని ఆరోపించింది. రౌడీ షీటర్లను పరామర్శించడం ద్వారా జగన్ సమాజంలో అశాంతిని రెచ్చగొట్టాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. నేరస్తులకు మద్దతివ్వడం ద్వారా జగన్ పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు తెనాలిలో జగన్ కాన్వాయ్ను దళిత ప్రజా సంఘాలు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అడ్డుకుని నిరసనలు చేపట్టారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతకి కిరణ్ కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రౌడీ షీటర్లకు మద్దతివ్వడం దారుణమని నినాదాలు చేయడం కూడా హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ తెనాలి యువకుల కుటుంబాలను పరామర్శించడం వెనక రాజకీయ వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ యువకులు దళిత, మైనార్టీ వర్గాలకు చెందినవారు. వాళ్లను పోలీసులు బహిరంగంగా శిక్షించారని జగన్ అన్నారు. తద్వారా దళితుల మద్దతును బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీకి దళితులు తొలి నుంచి పటిష్టమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ సంఘటనను దళితులపై అణచివేతగా చిత్రీకరించి కులం కార్డును వాడడం ద్వారా జగన్ తన ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నారట. కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ తమ వెంట నిలుస్తాడని దళితులు నమ్ముతారు. ఇది వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసేలా చేస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, ముఖ్యంగా దళిత, మైనారిటీ వర్గాల మద్దతును బలోపేతం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం మీద జగన్ తెనాలి పర్యటనను రాజకీయంగా మలుచుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని జగన్కు వ్యతిరేకంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చర్య వైసీపీ శ్రేణులను ఉత్తేజపరిచి దళిత ఓటు బ్యాంకును బలోపేతం చేయొచ్చు. కానీ అదే సమయంలో సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే ప్రమాదం కూడా ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.